సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ పడమటిలోని అన్నా క్యాంటీన్లో అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా అక్కడి ఆహార నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేదలు గౌరవంగా కడుపు నిండా భోజనం చేసేందుకే అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించామని, కేవలం 5 రూపాయలకే నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లు పనిచేస్తుండగా ఇటీవల 62 కొత్త క్యాంటీన్లను ప్రారంభించామని, మరో 5 సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇస్కాన్ ఫౌండేషన్ సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారని ప్రశంసించారు. బయట భోజనానికి 100 ఖర్చయ్యే చోట పేదలు, ఆటో డ్రైవర్లు, కార్మికులు 5 రూపాయలకే ఇక్కడ భోజనం చేస్తున్నారని అన్నారు. అన్న ప్రసాదం కార్యక్రమం ప్రారంభించారు. అది నిరంతరం కొనసాగుతూ ఉంది. అదే స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండాలని ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్ మీరు చూశారు. మామూలుగా ఏదో అన్నం పెట్టడం అంటే రోడ్డు మీద పెట్టడం, ఏదో దానం చేసినట్టు బిహేవ్ చేయడం కాకుండా పేదవాళ్ళు కూడా గౌరవప్రదంగా పౌష్టికాహారాన్ని, నాణ్యమైన ఆహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో తినాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ మీరు చూస్తే క్లీనినెస్ ఉంది, సెపరేట్ క్యాంపస్ ఉంది, కాంపౌండ్ వాల్ ఉంది. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఆ సమయంలో వస్తే మార్నింగ్ కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ 3 పూట్ల ఇక్కడ భోంచేసే పరిస్థితి వస్తుంది. 5 రూపాయలకే భోంచేస్తున్నారు. చాలామంది అనేక పనుల కోసం బయట వస్తారు. ఒక ఆటో డ్రైవర్ కావచ్చు, ఒక ముఠా కార్మికుడు కావచ్చు, లేకుంటే రోడ్లు క్లీన్ చేసే కార్మికులు కావచ్చు, లేకుంటే ప్రజలు కావచ్చు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎక్కడన్నా భోజనానికి పోవాలంటే 100 రూపాయలు మినిమం ఒక పూటకు డబ్బులు పే చేసే పరిస్థితి వస్తుంది. అక్కడ కూడా పౌష్టికాహారం దొరికే పరిస్థితి లేదు. ఇవన్నీ పరిష్కారం కోసం పెట్టాం. ఈరోజు ఇక్కడ ఏదైతే ఈ ఫౌండేషన్ ఉందో, మన బసవేశ్వరుడి 839వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్లో ఉన్న ఆయన విగ్రహానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 839 ఏళ్ల క్రితం బసవేశ్వరుడి రూపంలో ఒక మహత్తర సామాజిక విప్లవం పుట్టిందని తెలిపారు. ఆయన పాటించిన ప్రజాస్వామిక విలువలు, సమాజంలో తీసుకువచ్చిన మార్పులను మనం ఈ రోజుకి స్మరించుకుంటున్నామని అన్నారు. కుల, వర్ణ, లింగ భేదాలు లేకుండా సమానత్వం ఉండాలని బసవేశ్వరుడు బోధించారని, ఆయన ఆశయాల కోసం ఇప్పటికీ మనం పోరాడుతున్నామంటే సమాజంగా ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ దేశంలో ఒక విప్లవం పుట్టింది. బసవేశ్వరుడు పుట్టే ముందే మరి ప్రకృతి పులకరించిందని చెప్తారు. అదేవిధంగా వారు జన్మించి 839 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆనాడు వారు చేసినటువంటి మార్పులు, తీసుకున్నటువంటి ప్రజాస్వామిక విలువలు, ఆ అంశాలు ఇవాళటికి కూడా మనం చర్చిస్తూనే ఉన్నాం. ఒక పక్క వర్ణ భేదం లేకుండా, కుల భేదం లేకుండా సొసైటీలో అందరూ కలిసి ఉండాలి, అందరికీ కరెక్ట్ డెవలప్మెంట్ కావాలి, అందరికీ సరైన గౌరవం ఉండాలని ఆనాడు వారు ఏదైతే చెప్పారో, లింగ భేదం లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ సమాన అవకాశాలు రావాలని ఏదైతే చెప్పారో, ఇంకా అది సాధించుకోవడానికి 830 ఏళ్ళ తర్వాత కూడా మనం పాటుపడుతూ ఉన్నాము, ప్రయత్నం చేస్తున్నామంటే మనం వెనకబడి ఉన్నట్టు లెక్క. వారు ఇంకా ఎంతో తరాలకు ముందుగా పుట్టినటువంటి మహానుభావుడు. ఆ వ్యక్తిని, బసవేశ్వరుణ్ణి మనందరం కూడా దైవంగా కొలుసుకుంటూ ఉన్నాము. మరి వారి యొక్క స్ఫూర్తితోని భారతదేశంలో నిన్న మొన్ననే మహిళా బిల్లు వీగిపోవడం జరిగింది. చాలా దారుణం. మహిళా బిల్లు పాస్ అయి ఉంటే బాగుండేది. పాస్ కాకుండా మరి అనేక శక్తులు అడ్డుపడి కుట్రలు చేసి మహిళా బిల్లు పోయేటట్టు చేసిండ్రు. మన రాష్ట్రానికి వస్తే పోయిన ఎన్నికల 2023 ఎన్నికలు తీసుకుంటే ఒక పార్టీ 8 సీట్లు ఇస్తే ఇంకో పార్టీ 10 సీట్లు ఇచ్చింది మహిళలకు. మానవస్వరం దేవుడిచ్చిన అపురూపమైన వరమని, గాత్రాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సినీ నటుడు మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ స్వర దినోత్సవాన్ని పురస్కరించుకొని అసోసియేషన్ ఆఫ్ వాయిస్ సర్జన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు ఫణీంద్ర కుమార్ ఆధ్వర్యంలో
ప్రొఫెషనల్ వాయిస్ కేర్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రారంభమైంది. బంజారాహిల్స్లోని విరించి ఆసుపత్రి ఇందుకు వేదికైంది. ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా మురళీమోహన్, ప్రముఖ గాయని ఎస్పీ శైలజ హాజరయ్యారు. మురళీమోహన్ మాట్లాడుతూ నటులు, రాజకీయ నేతలకైనా ప్రత్యేక గుర్తింపు వచ్చేందుకు స్వరమే కీలకమన్నారు. మాట సరిగ్గా లేకపోతే ఆత్మవిశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. నిరంతరం గొంతుపై ఆధారపడి జీవించే వృత్తి నిపుణులకు ఈ సొసైటీ చక్కటి వేదికన్నారు. ఎస్పీ శైలజ మాట్లాడుతూ గాయకులకు స్వరం ప్రాణం వంటిదన్నారు. గాత్రం బాగుంటేనే భావాలను చక్కగా పలికించగలరన్నారు. ఇలాంటి ప్రత్యేక వాయిస్ కేర్ సెంటర్లు అందుబాటులోకి రావడం కళాకారులకు ధైర్యాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. తైకొండో ప్రీమియం లీగ్ సీజన్ 2 పురుషుల విభాగం ప్రారంభ దశ నగరంలోని సోమాజిగూడలో ఘనంగా ప్రారంభమై ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి నిర్వాహకులు అత్యంత వైభవంగా నిర్వహించగా జట్ల పరిచయం, ఆకట్టుకున్న ప్రదర్శనలు క్రీడా వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన జట్లు పరస్పరం బాహాబాహీకి దిగుతున్నాయి. ప్రతి రౌండ్లో గెలిపే లక్ష్యంగా క్రీడాకారులు దూకుడుగా పోరాడుతుండటంతో పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. వ్యూహాత్మక ఆట తీరుతో జట్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మన దేశంలో అనేక మార్షల్ ఆర్ట్స్ని మనం దాదాపు స్వతంత్ర పూర్వం నుంచే మన ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అందులో కరాటే, జూడో, టైక్వాండో చాలా ప్రసిద్ధి చెందిన గేమ్స్గా ఉన్నాయి. టైక్వాండో దాదాపు ఇప్పటికీ అసోసియేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళు కూడా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలు కూడా నిరంతరం వారు నిర్వహిస్తున్నారు. అనేక మంది క్రీడాకారులు కూడా ఉన్నత శిఖరాలకు వెళ్ళిన స్పోర్ట్ ఇది. 1955 అనుకుంటా. బహుశా కొరియన్ మార్షల్ ఆర్ట్ని మాడిఫై చేసి ఈ టైకొండో కింద వరల్డ్ వైడ్గా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినారు. Along with me, Mr. Venkat, co-founder, and Srimati Navneeta, they are all working together for the success of Taekwondo Premier League. This is the second edition of Taekwondo Premier League. It is first leg, that is male. We are organizing at the Park Hotel at Somajiguda. All the 6 teams are participating here. I congratulate individually all the team owners, franchisee phase, and all the players who are fighting for the glory to participate in the Manali, Philippines Global Taekwondo Premier League. Thank you. Taekwondo Premier League అనేది ఇది ఇండియాలో దీన్ని ఏదైతే మేమే మొదలు పెట్టామో దీనికి ట్రేడ్ మార్క్ కూడా మా దగ్గరే ఉంది. ఇది వేరే వాళ్ళు ఎవరు చేయడానికి వీలు లేదండి. దేశ ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తే బీసీలంతా తిరగబడతారని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఇండియా కూటమికి బీసీ మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లపై ప్రైవేట్ బిల్లును పార్లమెంట్లో పెట్టాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కృష్ణయ్య హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్థాయి మర్చి ప్రధానిని విమర్శిస్తున్నారని, బీసీల పట్ల ముఖ్యమంత్రికి ప్రేమ ఉంటే 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉండాలని అన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు 42% బీసీ రిజర్వేషన్లతో పోవాలన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో 6 నుండి 8 మంది బీసీలకు ప్రాతినిధ్యం ఉండాలని, కానీ 3 మాత్రమే ఉన్నారని విమర్శించారు. 6 మంది ఉన్నారు. ఇప్పుడున్న మంత్రివర్గంలో 6 నుంచి 8 మంది ఉండాలి. కేసీఆర్ పీరియడ్లోనే 8 మంది మంత్రులకు ఇచ్చారు. అదేవిధంగా కేసీఆర్ పీరియడ్లో ఆయన ప్రతి సంవత్సరం 2,000 ఫీజుల రియంబర్స్మెంట్ ఇచ్చారు. నువ్వు 200 కోట్లు ఇస్తలేవు. మొత్తం మీ మంత్రులు మీరంతా దోసుక తింటున్నారు, దోపిడీ పెట్టిర్రు. మొత్తం ఫండ్స్ అన్ని విద్యార్థుల స్కాలర్షిప్ లాగుతలేవు, ప్రజల దగ్గర వసూలు చేసిన పన్నులు ఆగుతలేవు, ప్రభుత్వ బడ్జెట్ ఆగుతలేవు, భూములు ఆగుతలేవు, ఏది ఆగుతలేదు. మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఒకటే ప్రోగ్రాం పెట్టుకున్నారు, దోపిడీ చేసే ప్రోగ్రాం. ఈ వైఖరి మీద ప్రజలు కూడా తిరగబడే రోజు, విప్లవం వచ్చే రోజు ఎంతో దూరం లేదని కూడా నేను తెలుస్తున్నాను. అవినీతిని భరించలేక రోజు నాకు 10 మంది ఫోన్ చేస్తారు. ఏం సార్ ఈ రాష్ట్రంలో ఇంత అవినీతి జరుగుతుంది, ఒక్కరి ఇగ్నోర్ లేదని. ఇటీవలనే
మన కొంతమంది నాయకులు బీసీ నాయకులు వెళ్ళి అన్న ఆధారాన్ని కలిశారు. డాక్టర్ అరుణ్ కుమార్ పోయి అన్న ఆధారాన్ని కలిసి ఈ రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతుంది, మీరు వచ్చి ఒక మీటింగ్ పెట్టండి, తప్పనిసరి మేము ఇక్కడ ఒక పెద్ద ఉద్యమం చేస్తామని చెప్పి అన్ని ఆధారాలను ఇన్వైట్ చేశారు. ఆయన ప్రతి పేదవాడి ఇంటికి కారు ఉండాలని, ప్రతి పేదవారు కారులో తిరగాలనే ధ్యేయంతో గత 5 ఏళ్లుగా ట్రస్ట్ కార్స్ను నిర్వహిస్తున్నామని నాచారంలోని ట్రస్ట్ కార్స్ యజమాని రోషన్ తెలిపారు. ఈ సందర్భంగా రోషన్ మాట్లాడుతూ, మీ ఫ్యామిలీతో బయటకు వెళ్లేందుకు తక్కువ ధరలో సౌకర్యవంతమైన కార్ కావాలంటే వెంటనే నాచారంలోని ట్రస్ట్ కార్ను సంప్రదించాలని సూచించారు. తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ కార్లను డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ డీల్ కుదుర్చుతున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి ఎంతోమంది కస్టమర్లు నేడు కార్ మేళాలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మన కాన్సెప్ట్ ఏంది, ప్రతి ఇంట్లో కారు ఉండాలి, ఇంటింటి కారు ఉండాలి, అది ట్రస్ట్ కార్సే ఉండాలని మాట మనస్ఫూర్తిగా మన మనసులోకి వచ్చే మాట, మన మైండ్లోకి వచ్చే మాట. అందుకే మనం తీసుకువచ్చినాం. ఎవడైనా కారు అమ్మాలంటే కూడా మన నాచురల్ ట్రస్ట్ కార్లో తీసుకొస్తే వాళ్ళు ఏ రేటుకి అయితే అమ్మాలనుకుంటున్నారో వాళ్ళు చెప్పిన రేటు వాళ్ళకి వస్తుంది. ఇక్కడ నాచురల్ ట్రస్ట్ కార్లు ఏంటంటే డైరెక్ట్ 40 డీల్ అయితే ఉంటుంది. ఇప్పుడు వేరే దగ్గర అట్లా 40 డీల్ పెట్టరు. మా దగ్గర ఏంటంటే డైరెక్ట్ ఓనర్ బండి అమ్మిటోళ్ళే వాళ్ళు వస్తారు, ఇలా బండ్లు పెడతారు, కస్టమర్ కూడా ఇక్కడే అందుబాటులో ఉంటారు. లేదంటే వాళ్ళు పోయి వెహికల్ అంతా సెలెక్షన్ చేసుకున్నాక ఆ బండి నెంబర్ తీసుకొచ్చి ఇచ్చినాక మా స్టాఫ్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఓనర్ ఫోన్ నెంబర్ ఇస్తారు. ఓనర్ తోటి వాళ్ళు రేట్ మాట్లాడుకున్న రేట్ డిసైడ్ అయితే ఓకే అయితే అప్పుడు మనం మీరు బండి కూడా కావాలంటే మెకానిక్ చూపెట్టుకోవచ్చు, షోరూమ్ తీసుకొని చూపెట్టుకోవచ్చు. మా నాచారం ట్రస్ట్ కార్డు ఎటుంటుందంటే మా దగ్గర యాక్సిడెంట్ వెహికల్ ఉండదు, ఫ్లడ్ వెహికల్ ఉండదు, మీటర్ ట్యాంపరింగ్ ఉండదు. ప్రతి వారంలో 3 రోజులు మా దగ్గర మేళ నడుస్తూ ఉంటుంది. మన ఆఫీస్ మాత్రం డైలీ ఓపెన్ ఉంటుంది, మీరు డైలీ రావచ్చు. చాలా మంది ఖాళీ సాటర్డే సండే అనుకుని సండే రోజే వస్తున్నారు, మిగతా రోజుల్లో వస్తలేరు. మేము కూడా దాదాపు అంతమంది వస్తే మేము కూడా కవర్ చేయలేకపోతున్నాం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ 9:30 నుంచి 8:30 వరకు ఎప్పుడైనా రావచ్చు. గుర్తుపెట్టుకోండి, గురువారం రోజు జరగబోయే ప్రీమియం మేళా ఉంటుంది. ఆ రోజు ప్రీమియం మేళాలో ప్రీమియం కార్లు అందరూ అమ్మిటోళ్ళు తీసుకొస్తూ ఉంటారు. మీరు కూడా ప్రీమియం మేళా కొనాలన్నా అమ్మాలన్నా ఆ రోజు వస్తే మాత్రం బండి దొరుకుతుంది. అరుదైన స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ వ్యాధితో బాధపడుతున్న కర్నూలుకు చెందిన పునర్విక అనే చిన్నారికి బంజారాహిల్స్లోని రెయిన్బో హాస్పిటల్లో వైద్యులు 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ చేసినట్లు మంత్రి నారా లోకేష్ మరియు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు తాను ఇచ్చిన హామీ నెరవేరిందంటూ అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారికి ఇంజెక్షన్ కోసం 16 కోట్ల అవసరమైన దాతలు స్పందించి 10 కోట్ల మేర సమకూర్చగా చిన్నారి తల్లిదండ్రులు స్పందించి మంత్రి నారా లోకేష్ మిగతా 6 కోట్లు సమకూర్చడం తన బాధ్యత అని ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ మేరకు విదేశాల నుండి జోల్జెన్స్మా ఇంజెక్షన్ను లోకేష్ తెప్పించగా ఆయన సమక్షంలోనే హైదరాబాద్లోని రెయిన్బో ఆసుపత్రిలో వైద్యులు పునర్వికకు ఇంజెక్షన్ చేశారు. నా పేరు సురేష్ కుమార్, పునర్వికాల ఫాదర్ని. ప్రజెంట్ మన పాపకి ట్రీట్మెంట్ చేయించాం సార్. అంతా ప్రజల వల్ల, గవర్నమెంట్ వల్ల దాకా జరిగింది. వచ్చేసి పాపకి 5 months తర్వాత పాప SMA type 1 అని చెప్పేసి ఫైనల్ అయింది. డాక్టర్ని కలిసామండి. డాక్టర్ని కలిసిన తర్వాత ట్రీట్మెంట్కి లేదు, మన ఇండియాలో లేదని చెప్పి అనడం. దాని తర్వాత ఏ విధంగా ముందుకెళ్ళాలో అని చెప్పి సార్ గైడెన్స్ తీసుకొని క్రౌడ్ ఫండింగ్ అలాగే గవర్నమెంట్ కలిసడం జరిగింది. అన్ని విధాలుగా ట్రై చేశాం సార్. నేను కలిసిన వాళ్ళలో కొంతమందిని 10-15 మందిని కలిశాను అంతే. సోషల్ మీడియా, న్యూస్ పేపర్స్, టీవీ ఛానల్స్ వాళ్ళని ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళంతటి వాళ్ళు ప్రజలు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. వితిన్ 1.5 monthలో అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది. కలెక్ట్ చేసిన తర్వాత ఎంత అమౌంట్ ఏదని చెప్పేసి మనం కూడా గవర్నమెంట్కి, డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఎంతైతే అమౌంట్ రిమైనింగ్ ఉందో అది మీకు చేస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు పర్సనల్గా చెప్పడం చాలా గొప్ప విషయం సార్. జరిగిన తర్వాత ఈ 1 monthలో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యింది. ఇంజెక్షన్ రీసెంట్గా 2 days బ్యాక్ చేయించాము. పాప హెల్తీగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే ఇందాక తీసుకొచ్చారో ప్రతి వ్యక్తికి అందరికీ నా నమస్కారాలు. మాది వచ్చేసి కర్నూలు డిస్టిక్ వెల్దుర్తి విలేజ్ అండి. అలాగే మాది ఆంధ్రప్రదేశ్. చాలా కష్టపడ్డారండి పాప. హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో TNGO కాలనీలో ఓ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బిల్డింగ్ సెల్లార్లో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. మంటలతో పాటు దట్టమైన పొగ అపార్ట్మెంట్ అంతటా వ్యాపించడంతో
నివాసితులు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అపార్ట్మెంట్లో నివసిస్తున్న 2 వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పై అంతస్తుల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో అపార్ట్మెంట్ సెల్లార్లో పార్క్ చేసి ఉన్న సుమారు 15 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. Experience like you guys are the people who can jump into fire. I jumped in, and now the problem is, you know what? Actually, candid. I lost my iPhone that I had in my pocket. I lost my wallet, which had anything and everything to do with my life. I had my PAN card in it, I had my Aadhaar in it, I had everything in it. No money, fucking money, credit card, debit card, that doesn't matter. People. We'll try and look at it. That's absolutely fine. But all I want to say is, I can't go back home. I'll tell you what, I stay here, right opposite. But I can't go back into my house because I don't have the key. Because my key was in my wallet and my wallet is burnt where I don't. And my building, nobody would let me enter into my building because, you know. Please sit down, sir. We'll try and look at your wallet. I totally understand. You sit here, sir. We'll find your wallet. We'll try and find your wallet. Please. వికారాబాద్ పట్టణంలో బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బసవేశ్వర చౌక్లో వీరశైవ యువదల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భక్తులు, నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన సమాజానికి చేసిన సేవలను, సమానత్వం కోసం చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. బసవేశ్వరుడి ఆలోచనలు నేటి సమాజానికి మార్గదర్శకమని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అందరికీ బసవేశ్వర జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వీరశైవ యువదల్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అద్భుతంగా ఉంది. చాలా మంది, దాదాపు 500-600 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చాలా అద్భుతంగా జరుగుతుంది. యువతకు చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది. 11 గంటలకి అన్నప్రసాద కార్యక్రమం యువదల ఆధ్వర్యంలో, వీరశైవ లింగాయత యువదల ఆధ్వర్యంలో న్యూగంజ్లో జరగబోతుంది. కావున అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనాలి. బసవేశ్వరుని యొక్క 11వ శతాబ్దంలోని కుల, మత, లింగ, వర్గ భేదాలను రూపుమాపి కాయకమే కైలాసం అనే నిదానంతో ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది. బ్రాహ్మణుని కులంలో బసవేశ్వరుడు పుట్టి లింగధారణ చేసి రోజుకు 108 మంది జంగమయ్యలకు భోజనం పెట్టిన తర్వాతనే ఆయన భోజనం స్వీకరించేవారు. ఆనాటి నుండి దొంగలించవద్దు, ఎవరిని అనుమానించవద్దు అనే నిదానంతో బసవేశ్వరుడు మనకు తత్వబోధన బోధించి కుల, మత, లింగ భేదాలను అన్నింటినీ రూపమైనటువంటి వ్యక్తి 11వ శతాబ్దంలోనే. కాబట్టి ఆ యొక్క బసవ జయంతిని పూజా కైంకర్యాలు అంగరంగ వైభవంగా మనం బసవేశ్వర చౌక్ వద్ద నిర్వహించుకోవడం జరిగింది. బసవేశ్వరుడు ఒకటే తత్వం ఏంటిది అని అంటే కాయకమే కైలాసం, వర్క్ ఈజ్ వర్షిప్, అంటే పని చేసుకుంటూ పోవాలి. మన సమాజంలో కుల, మత, వర్గ భేదములు లేకుండా బసవేశ్వరుడు అందరికీ కూడా లింగధారణ చేయడం జరిగింది. అందరూ సమానమే అనేటటువంటిది అప్పుడే బసవేశ్వరుడు మనకు చెప్పడం జరిగింది. కాబట్టి బసవేశ్వరుని యొక్క ఆశీర్వాదము. కుకట్పల్లి నియోజకవర్గంలో ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేపీహెచ్పీ డివిజన్ అధ్యక్షుడు సత్తార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లిన గొప్ప విజన్ ఉన్న నేత చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. అదేవిధంగా అమరావతిని సైతం ఇలానే ముందుకు తీసుకుని వెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు సాగే దిశగా ఆయురారోగ్యాలతో ఉండాలని వారు కోరుకున్నారు. అనంతరం వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఇవాళ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే కేపీహెచ్బి కాలనీ రమ్యా గ్రౌండ్ దగ్గర తెలుగుదేశం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి మా బాబు గారు బర్త్డే చేసుకోవడం జరిగింది. అలాగే మా బాబు గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి, అలాగే ఇంకా ముందు అంచెలంచెలుగా, ఎందుకంటే ఇవాళ ఆయన చూస్తే
ఒక 15-20 సంవత్సరాల కుర్రోళ్ళ ఉరికెత్తుతున్నారు. మేము ముసలోళ్ళం అయిపోయినాం అన్నట్టుగా అనిపిస్తుంది. ఆయన స్పీడ్ చూస్తుంటే జెట్ స్పీడ్. రేపు అమరావతి రాజధాని కూడా రెడీ అయిపోతుంది. ఇటు తెలంగాణ చూసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఇవన్నీ తెచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదే. నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రైతు బజార్లు కానివ్వండి. నారా చంద్రబాబు నాయుడు గారు మా చంద్రన్న పుట్టినరోజు ఈరోజు కావున మేమందరం కూడా ఈ రోజున వసంత నగర్ కేపీహెచ్పి జేఎన్టీయు అలాగే అక్కడ వినాయకుడి గుడి దగ్గర అనేక సేవా కార్యక్రమాలు చేసి కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకుని మజ్జిగ ప్యాకెట్లు అన్నీ కూడా సేవా కార్యక్రమాలన్నీ చేయటం జరుగుతుంది. ఈ రోజున డ్వాక్రా మహిళలు దగ్గర నుంచి చూసుకుంటే మా మహిళలకి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మహానాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు. దీపం పథకం ఇట్లా చూసుకుంటే ఎన్నో ఉన్నాయి. అలాగే ఈ రోజున మరి మనం ఉన్నటువంటి మన తెలంగాణ హైదరాబాద్ కమిషనర్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో విశ్వసనీయ సమాచారం మేరకు పహాడీ షరీఫ్ పోలీసులు వినాయక కిరాణా స్టోర్లో అక్రమంగా డొమెస్టిక్ సిలిండర్లలో నుండి చిన్న సిలిండర్లలో రీఫిల్ చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. షాప్ నిర్వాహకుడు ఏపూరి రాజశేఖర్ను మరియు ఒక గ్యాస్ సిలిండర్, 3 చిన్న సిలిండర్లు మరియు వేయింగ్ మిషన్ను సీజ్ చేశారు పోలీసులు. షాప్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలుసుదే, నాకేం తెలుసు? హాస్పిటల్ పోయి ఇప్పుడు వచ్చా సార్. నువ్వు హాస్పిటల్ పోతున్నావా, నువ్వు ఏడికి పోతున్నావా నాకు సంబంధం లేదు. ఇదేం పని అని మా ఇంట్లో కిరాయిలో అయిపోయిందంటే మా ఇంట్లో కిరాయిలో అయిపోయిందంటే నీ ఇంట్లో కిరాయి ఎవరే కిరాయి? ఇన్నాళ్ళు మనం గుళ్ళల్లో దేవుళ్ల నగలను ఎత్తుకెళ్లడం చూశాం. కానీ ఏకంగా దేవతా విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన ఘటన సికింద్రాబాద్లో వెలుగు చూసింది. బన్సీలాల్పేట డివిజన్ ఐడిహెచ్లో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ పాతబస్తీ కాంచన్బాగ్ పోలీసులు సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా గుట్టురట్టు చేశారు. 3 నిందితులను అరెస్ట్ చేసి 10 మొబైల్ ఫోన్లు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఆధారంగా 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరు పలు కేసుల్లో నేర చరిత్ర ఉన్న పాత నేరస్తులుగా పోలీసులు తెలిపారు. నిందితులు ముందుగా లక్ష్యంగా వ్యక్తులను గుర్తించి ఒకరు ఫోన్ లాక్కుంటే మరొకరు గమనిస్తూ సహకరించే విధంగా ప్లాన్ చేసేవారని పోలీసులు వెల్లడించారు. ఇంకా పరారీలో ఉన్న 2 నిందితుల కోసం గాలింపు కొనసాగుతుంది. అరెస్ట్ చేసిన వారిని రిమాండ్కు తరలించారు. ఈ నెల 15వ తారీఖు నాడు ఉదయం 9:15 జై భవానీ టిఫిన్ సెంటర్ దగ్గర కంచన్బాగ్ పిఎస్ పరిధిలో ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక మొబైల్ ఫోన్ స్నాచింగ్ జరగడం జరిగింది. దానికి సంబంధించి ఆ యొక్క బాధితుడు నజీర్ అహ్మద్ అక్కడి నుంచి 100 డైల్ కాల్ చేయగా ఇమ్మీడియట్గా కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ నుంచి సిబ్బంది అక్కడికి వెళ్ళి అతని ద్వారా అక్కడి నుంచి జరిగిన సంఘటన గురించి ఫిర్యాదు తీసుకోగా అతను చెప్పినటువంటి విషయం ఏంటంటే అతను టిఫిన్ కోసం అని చెప్పేసి జై భవానీ టిఫిన్ సెంటర్కి వచ్చి టిఫిన్ తీసుకొని వెళ్తున్న సందర్భంలో ఒక 2 వ్యక్తులు అతని వెనుక నుంచి వచ్చి బైక్ పైన వచ్చి అతని దగ్గర ఉన్నటువంటి గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 శాంసంగ్ కంపెనీ యొక్క మొబైల్ ఫోన్ని స్నాచింగ్ చేసుకుని తీసుకుపోవడం జరిగిందని చెప్పడం జరిగింది. అటు యొక్క సమాచారంపై అక్కడనే ఫిర్యాదు తీసుకొని ఆన్ సైట్ ఫిర్యాదు నమోదు చేసుకొని అక్కడనే ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. అటు యొక్క దర్యాప్తును మన రాజు ఈ యొక్క ఎస్ఐ అదేవిధంగా కంచన్బాగ్ ఇన్స్పెక్టర్ బాలరాజు యొక్క సూపర్విజన్లో ఈ యొక్క క్రైమ్ టీం అందరూ కూడా ఎమ్మటే రంగంలోకి దిగి ఎవరు ఈ అఫెన్స్ చేసి ఉంటారు అనేటువంటి విషయాన్ని పరిశీలించడం కోసం టెక్నికల్ ఎవిడెన్స్ సీసీటీవీని పరిశీలించి దాదాపు ఒక వారం శ్రమించి నిన్న ఒక 3 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది.